ఇన్నాళ్లు కోలీవుడ్లో ఒక బ్రాండ్గా, ఒక సెన్సేషన్గా నిలిచిన పేరు లోకేష్ కనగరాజ్. ఖైదీ, విక్రమ్ వంటి మాస్టర్ పీస్లతో బాక్సాఫీస్ని షేక్ చేసిన ఈ దర్శకుడు ఇప్పుడు తన టార్గెట్ను టాలీవుడ్ వైపు తిప్పాడు. అయితే లోకేష్ కెరియర్లో ఇటీవల ఎదురైన అనూహ్య పరాజయాలు ఇప్పుడు ఆయనకు దేశంలోని అతిపెద్ద, అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు గేట్లు తెరిచాయి. ఒకప్పుడు వరుస హిట్స్తో దూసుకుపోయిన లోకేష్ కనగరాజ్కు గత కొంతకాలంగా గడ్డుకాలం నడుస్తోంది. విజయ్తో చేసిన లియో, అలాగే ఇటీవలి రిలీజైన రజనీకాంత్ కూలీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలయ్యాయి. ఈ చిత్రాలపై లోకేష్ మార్క్ లేకపోవడం, కథనంలో పట్టుతప్పడం వంటి కారణాలతో ఆయనపై సోషల్ మీడియాలో నెగిటివిటీ ఎక్కువైంది. ఈ డీలా పడిన పరిస్థితుల్లోనే ఆయన చేయాలనుకున్న 2 భారీ ప్రాజెక్టులు కూడా సందిగ్ధంలో పడ్డాయి. సరిగ్గా ఈ సందిగ్ధమే లోకేష్ను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లేందుకు పరోక్షంగా సహాయపడింది. తనపై పెరిగిన ఈ విమర్శలు, ఒత్తిడి నుంచే పారిపోవాలని లోకేష్ భావించినట్లు తెలుస్తోంది. అందుకే టాలీవుడ్లో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాడు. టాక్ నడుస్తున్న ప్రకారం లోకేష్ కనగరాజ్ టాలీవుడ్ బాక్సాఫీసును బద్దలు కొట్టే ఒక భారీ మల్టీస్టారర్ ప్రాజెక్టుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కథను వినిపించడం జరిగింది. బన్నీ కూడా స్టోరీ లైన్ విన్న వెంటనే లోకేష్ విజన్కి ఫిదా అయినట్లుగా ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. పుష్ప 2 తర్వాత తన తదుపరి చిత్రాల కోసం అల్లు అర్జున్ చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టుతో ఈసారి పాన్ వరల్డ్ను టార్గెట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ దశలో లోకేష్ చెప్పిన మాస్ యాక్షన్ ఓరియంటెడ్ స్టోరీ బన్నీకి నచ్చి వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ భారీ ప్రాజెక్టులో మరో కో హీరోగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు బలంగా పరిశీలనలో ఉంది. ప్రస్తుతం నీల్ ప్రాజెక్టుతో బిజీగా ఉన్న తారక్ లోకేష్తో సినిమా గురించి చర్చలు జరుపుతున్నారని టాక్. ఒకవేళ ఎన్టీఆర్ ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇక చెప్పడానికి లేదు. ఎందుకంటే లోకేష్ కెరియర్లో బన్నీ, ఎన్టీఆర్ వంటి 2 బిగ్గెస్ట్ స్టార్స్తో ఒకేసారి పనిచేయటం ఇదే మొదటిసారి అవుతుంది. అల్లు అర్జున్ సైతం ఎన్టీఆర్ ఓకే చెబితే నేను రెడీ అంటూ లోకేష్కు హింట్ ఇచ్చినట్లుగా ఫిలిం నగర్ అంతా గుసగుసలాడుతున్నారు. ఈ వార్త నిజమైతే తెలుగు సినీ చరిత్రలో మరో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ కాంబినేషన్ తెరకెక్కడం ఖాయం. లోకేష్ కనగరాజ్ తన స్టైల్లో 2 స్టార్ హీరోలను ఎలా చూపిస్తాడు? ఆయన బ్రాండ్ అయిన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ టాలీవుడ్కి విస్తరిస్తుందా అనే అంశాలు ఇప్పుడు సినీ అభిమానుల్లో ఉత్కంఠ రేపుతున్నాయి. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ ఎన్టీఆర్, బన్నీ మల్టీస్టారర్తో బాక్సాఫీస్ వద్ద రికార్డుల ప్రభంజనం ఖాయమని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. లోకేష్ తన ఫామ్ను తిరిగి అందుకొని ఈసారి టాలీవుడ్లో తన మార్కును ఎలా చూపిస్తాడో చూడాలి.